Okay. So in this video, we are going to discuss the 9th class exercise 1.1. Exercise 1.1. Okay. So represent on a number line 8 by 5 comma minus 8 by 5. First, 0 can be written as 0 by 5. Am I right? Yes, sir. Next. After that, 5 by 5 is 1. After that, 10 by 5 is 2. If I am not wrong, it is right. So 0, that is 0 by 5. That is 0 by 5. Next, 5 by 5. That is 1. 1. You can find Rastana. Tarvata 10 by 5. 2. That is 2. So before 10 by 5, here it is 9 by 5. Here it is Here, 8 by 8 by 5. 5. 8 by 5. So Right. that's why the answer is 8 by 5. Okay, వచ్చేసింది. Next, here Negative values, sir. minus 5 by 5. That is 1. Minus 10 by 10 by 5. 5. That is 2. So we have to point out minus 8 by 5. Minus 8 by 5. Minus 8 by 5. So minus 8 by 5 is being before minus 10 by 5 or after 10 by 5? Minus 10 by 5. Before, sir. Yes, before. So minus Minus 9 9 by 5. minus 9 by 5. Minus 8 by 5. Minus 8 by 5, sir. So that's why ఈ విధంగా మీరు రౌండ్ ఆఫ్ చేసి రాసేయండి. దట్స్ ఇట్. రౌండ్ ఆఫ్ చేసి రాసేయండి. ఓకేనా? సో 1.1 ఏది నాన్న? ఎక్సర్సైజ్ 1.1. 1.1 లో 5th క్వశ్చన్ సార్ ఇది. సో ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ అన్న 7 సార్. పేజ్ నెంబర్ 7 ఎక్సర్సైజ్ 1.1 ప్రాబ్లం నెంబర్ 5 అవును సార్. Yes, sir. yes, problem number 5. So now is it over? ఎస్ సార్. Yes. Now sixth problem. Come on, sixth problem. Chapnana sixth. Express the following rational number as decimal numbers. So you express the Following Following. rational numbers are following rational numbers as decimal forms. అవును సార్. As decimal form. Okay, nana ఏంటి nana? 242 by 1000, 242 by 1000. Okay. 354 by 500, 354 by 500. 500. Ah. Yes, sir. Hmm. 2 by 5, Hmm. 115 by 4. 115. 115. అవును సార్. Hmm. ఇంకా That's ఉన్నాయి it? సార్ కింద. That's it? ఇంకా ఉన్నాయి సార్. చెప్పండి. Okay. 2 by 3, 2 by 3. minus 20 by 5, 36. Minus 25 by 36. Okay. 22 by 7, 22 by 7. 11 by 9. 11 by 9. That's it? Yes, sir. నాన్న 8 కి ఎగ్జాక్ట్ గా ఆఫ్ అవుతుంది. సార్ 8 కి ఎగ్జాక్ట్ గా ఆఫ్ అవుతుంది. 8 కి వెళ్ళిపోవచ్చు మీరు స్కూల్. 8 కి వెళ్ళిపోతారా స్కూల్ కు? 9:30 సార్. అది కదా మరి 8 వరకు ఉండొచ్చు కదా, ఏం కాదు. 8 వరకు ఉండే. ఓకే. సో ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ వన్ 242 by 1000. Here the numerator is 242 and the denominator is 1000. We have to divide numerator by denominator. That's it. ఇట్లా చేసుకుంటూ పోవాలి.
అంతే కదా మనం చేసేది. సో sir. జనరల్ గా మన ఫస్ట్ పాయింట్ 0 2000 420 మిగిలింది, మళ్ళీ 0 4000 4 200 మళ్ళీ 0 2 సో 0.2 0.242. 242 యాజ్ యూజువల్ గా మీకు చెప్పేటప్పుడు మేము చెప్పింటాం 1/10 ఈజ్ 0.1, 1/100 ఈజ్ 0.01. హియర్ 2 zeros are there, that's why పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. yes సో sir 1/1000 0.000001 పాయింట్ తర్వాత థర్డ్ నెంబర్ వచ్చేసి 1 రావాలి అట్లా. సో ఇక్కడ 3 zeros are there, that's why 0.242. క్లియర్ గా క్లియర్? am I clear? నెక్స్ట్ yes sir 354/500. యాజ్ యూజువల్ గా మళ్ళీ ఇదే చేయాలి, ఇదే విధంగా న్యూమరేటర్ ను డినామినేటర్ తో చేయాలి. అంటే జస్ట్ మీకు చెప్తున్నాను అంతే, నేను ఇది చేయాల్సిన అవసరం లేదు, మీకు వస్తాయి చెప్తున్నాను. సో 500 6 3000 రైట్. మళ్ళీ 0 ఎంత అవుతానన్నా 507 కూడా పోతుంది కదా. ఫైవ్ హండ్రెడ్ 7 ఎంత 3500 ఎంత ఉంటుంది 40 ఉంటుంది. మళ్ళీ పోదు కాబట్టి మళ్ళీ ఇంకొక 0 తెచ్చుకుంటే 0. 508 4000 రైట్ ఓవర్. సో ఇప్పుడు మీరు ఏం రాస్తారు 0.708. అంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను, మీరు కావాలంటే 2 తో మల్టిప్లై చేసుకుంటే రావచ్చు, సారీ 2 తో స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటే రావచ్చు. నెక్స్ట్ 2/5 ఉంది. 2/5 ఏ విధంగా రాసుకోవచ్చు నాన్న? డైరెక్ట్ చెప్తారా? ఇది చేయకుండా చెప్పండి డైరెక్ట్ ఎంత. 0.25 sir. No 4. 0.4 sir. Yes 0.4, that's it. 0.4. సో ప్రతిదీ ఇలా చేస్తారా మీరు? ప్రతిదీ ఇలా చేస్తారు. సో 115/4. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 115 ను 4 తో డివైడ్ చేయాలి. సో 4 2 8. ఎంత మిగులుతుంది నాన్న? 3 మిగులుతుంది. 4 8 32. 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 4 7 28. 2 మిగిలింది. 2 ఉంటుంది. 2 sir. 4 5 20. సో హియర్ 28.75. సో ఆ విధంగా మిగతాది చేయగలుగుతారా? మిగతాది కూడా చెప్పమంటారా? వద్దులేదు సార్. ఓకేనా. సో అలా సో నేను 4 ప్రాబ్లమ్స్ చేస్తాను. మిగతా 2/3 డైరెక్ట్ చెప్పండి. 2/3 ఈజ్ 2/3 ఈజ్ ఏ రిపీటెడ్ డెసిమల్ ఆర్ నాన్ రిపీటింగ్ డెసిమల్? ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో టెర్మినేటింగ్ అన్న నాన్ రిపీటింగ్ అన్న ఒకటే. నాన్ టెర్మినేటింగ్ అంటే రిపీట్ కాదు. టర్మినేటింగ్ అంటే ఎండ్ అయ్యేది సార్. నాన్ టర్మినేటింగ్ అంటే ఎండ్ అవ్వని. టెర్మినేటింగ్ అంటే నాన్ రిపీటింగ్ అని అర్థం. కనపస్తుంది కదా నాన్న? ఇది కనబడుతుంది సార్. నాన్ టెర్మినేటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే నాన్ రిపీటింగ్ అని. Not repeating. రిపీటింగ్ సారీ రిపీటింగ్ అని అంతే కదా. yes sir. సో ఒక్క ప్రాబ్లం చేసేస్తాను. 2/3 ఏం చేయాలన్నా 2/3 3 divided by 2. సో ఫస్ట్ 0.36 18 మళ్ళీ 2 3 6 18 0.6 bar sir. మీకు ఓపికన్నంత సేపు చేసుకోండి అన్న. సో 0.66 bar. 0.6 bar, that's it. సో మీకు ఒక చిన్న విషయం, డినామినేటర్ ఇఫ్ డినామినేటర్ ఈజ్ 2 and 5 multiple,
or either 2 and 5 multiples, then it is going to be terminating. Then it is going to be terminating. So 2 power n in m into 5 power n రూపంలో డినామినేటర్ కనుక ఉంటే అది ఏమవుతాయి? టెర్మినేట్ అవుతాయి. Otherwise they are not going to be terminated. అన్నమాట. ఓకేనా? they are not going to be terminated. సో ఇంకేమన్నా వేరే ప్రాబ్లం ఉందా? ఏమన్నా కష్టమైన ప్రాబ్లం? కష్టమేంటంటే ఏం లేవు సార్. కష్టమేంటంటే చూడండి ఒకసారి 11/9 చేయాలా ఏమన్నా? వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్. నెక్స్ట్ నాన్న నెక్స్ట్ 81 లాస్ట్ వన్ చేయండి సార్. చేస్తాను. ఏదైనా దీంట్లో చేయాలా? అవును సార్. ఎవరు అడుగుతున్నారు సార్? ఏం కాదు. నాన్న ఫస్ట్ ఏం కావాలా? ఇది కావాలా? 8th one sir, express each of the following decimal numbers in p by q form. Right. 7th one కష్టమా సులభమా? ఈజీనే సార్. 7th one. 8th one sir నేను చెప్పాను. Does anyone want 7th one? No. So that's why I am going to 8th one. 8th one, come on. Express each of the following decimal numbers in the q form. ఒక్క నిమిషం ఒక్కరు చదవండి. రైట్. Express each of the following. Express each of the following decimal number. Each of the following in decimal number. Express each of the following in p by q form కదా? Decimal form in the p by q form. Express each of the following decimal form in p by q form. In p by q form. Okay. So చెప్తారా అండి? 0.5 bar. సో ఫస్ట్ వచ్చేసి 0.5 బార్. ఓకే. ఆ తర్వాత సెకండ్ వన్ అంటే చెప్పుకుంటారండి. 3.8 bar. ఎన్నన్నా? 3.8 bar. 3.8 బార్. బాగా వినిపిస్తుంది కదా నాన్న? సో థర్డ్ వన్ నాన్న? మైక్ ఆఫ్ చేసుకో మహేంద్ర. 0.36 point. మహేంద్ర మైక్ ఆఫ్ చేసుకున్నాను. వీడియో ఆఫ్ చేసుకో. వీడియో కూడా అవసరం లేదులేండి. సరే వీడియో పెట్టుకోండి. సరే చెప్పు నాన్న. అతను ఆఫ్ చేయమంటాను సార్. సరే 0.86 bar. 0.86 బార్. 36 bar sir. 36 bar sir. 26 ఆ? 36 sir. సో నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే బాగుండు. పాత టెక్స్ట్ బుక్ అని తీసుకుంటా ఎవరి దగ్గర? 9th క్లాస్. సో 4 దినానా? 3.127 bar. 3.127 అంటే 7 మీద బారా? అవును సార్. ఓకే. తర్వాత 5th అంతే సార్. ఓకే. సో దేర్ ఇస్ నో 5th. సో దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చేసుకుంటూ వస్తాను. వీడియో ఆఫ్ చేసుకోరా మహేంద్ర. వీడియోనా? ఓకే. సో నాన్న ఫస్ట్ వన్ చేస్తాను, తర్వాత ఇది చేస్తాను నాన్న. మిగతాది మీరు చేయొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి x is equal to 0.5 bar. Let x is equal to 0.5 bar. So then it can be written in the form of 0.555 dot. Okay. Here ఇందాక మనం చెప్పినట్టు తెలుగులో అయితే వ్యవధి అవధి. ఇక్కడ లిమిట్ ఎంత నాన్న? లిమిట్ పీరియడ్. వెరీ గుడ్. పీరియడ్ అండ్ పీరియడ్. I forgot it once. Periodicity. What is the period in this? 1. Period is 1 and periodicity is 5. అంటే ఏదైతే నెంబర్ మరలా వస్తుందో దాన్ని పీరియాడిసిటీ అంటారు. ఏదో వచ్చింది సార్. దిస్ మీటింగ్ నో లాంగర్ హ్యాస్ టైం లిమిట్ అని. జూమ్ అని ఒత్తిలేరా? ఒత్తి ఏం కాదు. ఏం కాదులేనా, ఏం కాదు. మీరు నాది కంటిన్యూస్ గా వస్తుంది. డోంట్ వరీ. పర్లేదు. రైట్ అన్న, మీకేం పర్లేదు. నేను యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ఇన్ వీడియో, ఇట్ ఈస్ we are in Zoom. That's it. So warning is warning వస్తుంది మామూలుగా. So here
periodicity is 5 and period is 1. Period is 1. So that's why period 1 kabatti 10 power 1 తో మల్టిప్లై చేయాలి అంతే. Period 2 అయితే 10 power 2. Period 3 అయితే periodicity 2 నా just clarify that na period ఆ periodicity. ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి. తెలుగులో అయితే అవధి వ్యవధి అంటారు. ఇక్కడ అవధి వచ్చేసి 1, వ్యవధి వచ్చేసి 5. అంటే ఏదైతే మరలా రిపీట్ అవుతుందో దాన్ని వ్యవధి అంటారు. అంటే పీరియాడిసిటీ, రైట్? సో పీరియాడిసిటీ is 5 and period is 1. That's it. 1. సో పీరియడ్ 1 కాబట్టి 10 power 1 తో మనం మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 10 power 1 is equal to 10. So 10 into 1 implies 10x is equal to 0.555. ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ చేసేసి ఉంటారు. సో 10x is equal to, సో ఒక పాయింట్ ఒక 0 ఉంది కాబట్టి 5.555. ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు మైక్ ఆఫ్ చేసుకోండి. సో దీంట్లో మళ్ళీ మనము 1 తీసేస్తాం. x is equal to 0. మైనస్ చేసేటప్పుడు 9x is equal to ఇదంతా పోతుంది 5. సో x is equal to 5/9. సో that's why 0.5 bar is equal to 5/9. x is equal to 5/9 వచ్చేసింది కదా. 0.5 bar is equal to 5/9. ఇది ఒక పద్ధతి అన్న. This is the one method. Then another method is as simple as that. So another method is here. First we strike off 0 point and this. ఎన్ని తీసేస్తే ఏం మిగిలింది? లాస్ట్ కు 5 మిగిలింది. 5 ను న్యూమరేటర్ లో రాసుకోండి. సో ఈ గీత కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని 9లు రాసుకోండి. అంటే పీరియడ్ 2 అయితే 2 9s వస్తాయి, పీరియడ్ 3 అయితే 3 9s వస్తాయి, పీరియడ్ 4 అయితే 4 9s వస్తాయి అంతే. సో 5/9 అయిపోయింది ఆన్సర్ అంతే. క్లియర్? సో దీని ప్రకారం అయితే 0.36 బార్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్ గా 36/99 రాసేసుకోవచ్చా? ఓకే, అది కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను. 3.8 బార్లోకి వెళ్తాం. మీరు మాట్లాడదు నాన్న. 3.8 బార్. లెట్ x is equal to 3.8 bar. Let x is equal to 3.8 bar. X is equal to 3.8888 and so on. So here period is, our limit is 1. That's why we have to multiply with 10 power 1. So 10x is equal to 3.888 in dot into 10. 10x is equal to ఒక 0 వెళ్ళిపోతే ఒక అంకె ముందుకు పోతుంది. 1 number is before. So now from this I am going to divide x. So 10x minus 9x cancel. 38 లో 3 పోతే 35. So x is equal to 35/9. That's it. ఇలా కాదు, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సో 3. Take this 3.8 bar. మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్లు ఈ పాయింట్ గీత తీసేయండి. ఏం మిగిలింది? 38 మిగిలింది. సో ఆ గీత కింద కాకుండా ఎన్ని అంకెలు ఉన్నాయి? ఎంత ఉన్నది? 3 ఉంది. 3ని తీసేసేయండి. ఎవరో సౌండ్ చేస్తున్నారు, చేయదు నాన్న. సో నాన్న 3.8 బార్. 3. మళ్ళీ నేను యూట్యూబ్ లో పెడితే బాగుంటుంది. సో 3.8 బార్. ఫస్ట్ పాయింట్ తీసేయండి, ఇది తీసేయండి. ఏమవుతుంది? 38 అవుతుంది. అది నేను రాసిన అక్కడ. తర్వాత పాయింట్ గీత తీసేసిన తర్వాత గీత కింద కాకుండా మిగతా అంకెలు ఏంటంటే 3.
3 ఒకటే. So that's why I am subtracting -3 by గీత కింద ఎన్ని అంకెలు ఉన్నాయన్న? ఒక అంకె ఉంది కాబట్టి 9. సో 35/9. దట్స్ ఇట్. సో ఇది ఈజీ ఉందా అది ఈజీ ఉందా? నీ ఇష్టం, ఇది ఏది కావాలంటే అది చేసుకున్నాను. ఇదే ఈజీ ఉంది సార్. సెకండ్ మెథడ్ ఈజీ ఉందా? ఓకే, వెరీ గుడ్. సెకండ్ మెథడే ఫాలో కండి అన్న. సెకండ్ మెథడే ఫాలో కండి. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ ఏంటన్నా? 3.127 బార్. సో 3.127 7 మీద బార్ కదా? అవును సార్. సో నేను ఇప్పుడు మహేంద్ర సెకండ్ మెథడే బాగుంది సార్ అన్నాడు కాబట్టి సెకండ్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాను. సో 3.127 బార్. సో ఫస్ట్ పాయింట్ గీత తీసేస్తే మనకు మిగిలింది ఏంది? 3127 755 వచ్చేస్తాయి. సో 3127 లో నుంచి సో ఈ గీత కింద లేకుండా ఉండే అంకెలు ఏంటి? 312. యాజ్ యూజువల్ గా అట్లా రాసుకోవాలి. మళ్ళీ 213 123 అట్లా రాయద్దు. 312 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రాసుకోవాలి. అది 312 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 7 లో 2 పోతే 5, 2 లో 1 పోతే 1, 11 లో 3 పోతే 8, 2815. ఓకే, by 9. ఒక్క నిమిషం రాస్తా 2815. ఇక్కడ బై 9 రాయకూడదు, అదే దానికోసమే చెప్తాను నేను. సో హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ అండర్లైన్? ఆర్ పీరియడ్ ఈజ్ వాట్? 1 కాబట్టి 19 రాయాలి. పీరియడ్ కాకుండా పాపం బుజ్జిముండలు 2 ఉన్నాయి నెంబర్స్. ఆ 2 నెంబర్లకు బదులుగా 2 సున్నాలు యాడ్ చేయాలి. 100 తో మల్టిప్లై చేయాలి. 2 ఉంటే 2 సున్నాలు యాడ్ చేయాలి. సో 100 తో మల్టిప్లై చేయాలి. 2815/900 అయిపోయింది. ప్రాబ్లం అంతే. దాన్ని కావాలంటే మనం సింప్లిఫై చేసుకోవచ్చు. సో మళ్ళీ మీకు క్లారిఫై వచ్చేదానికి ఫస్ట్ x is equal to 3.127 bar. X is equal to 3.12777 data. Here the limit or the period is 1. That's why we are going to multiply it by 10. 10x is equal to 3.12777 dot into 10. So 31.27777 dot is equal to 10x. Here I am going to subtract the x. 3.12777 dot. 1 minute. So 10x is equal to 9x is equal to, so as usual ఇదంతా పోతుంది. 7 లో 2 పోతే ఎంతనా? 5. 2 లో 1 పోతే 1. పాయింట్ అలాగే ఉంటుంది. 31 లో 3 పోతే 28. సో x is equal to 28.15/9. మిమ్మల్ని పాయింట్ తీసేయమన్నాడు కాబట్టి 100% దీన్ని ఏం చేయాలి? 28.15 into 100. పాయింట్ పోవాలంటే అంతే కదా, 100. సో అప్పుడు ఒక సున్నాకు ఒక అంకె ముందు పోతుంది, ఒక సున్నాకు ఒక అంకె. 2815/900. ఓకే, ఓకేనా? సో రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసేసుకోండి. ఓకేనా? That anything? Any doubts? Any problems? No sir. Okay nana? No sir. సో నేను ఏం చేస్తానంటే ఈరోజు టెక్స్ట్ బుక్ తీసుకుంటాను నేను 100%. ఈరోజు టెక్స్ట్ బుక్ తీసుకొని ముందు నేను ఏం చెప్పాలని ముందు డిసైడ్ అయ్యి చెప్తాను. ఓకేనా? సో మీకు కూడా టైం అవుతుంది, నాకు కూడా టైం అవుతుంది. మళ్ళీ నాన్న చెప్పు నాన్న. సార్ అక్కడ కింద 28.15/9 అని కూడా రాయొచ్చు కదా సార్ డైరెక్ట్? మీరు పాయింట్ తీసేయమనే కదా చెప్పినది.
అంటే పాయింట్ తీసి జీరోస్ పెట్టుకొని రాయాలి సార్ ఖచ్చితంగా. మిమ్మల్ని పాయింట్ తీసేయమనే కదా వాడు అడిగినది. డెసిమల్ ఫామ్ తీసేయమన్నాడు కదా. ఓ సార్. డెసిమల్ ఫామ్ తీసేయమన్నప్పుడు 28.515/9 రాయకూడదు. యు డోంట్ రైట్ ఇట్. ఓకే 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 సార్. Okay, then with this I am going to stop sharing. So tomorrow the remaining exercise 1.1 problems we are going to discuss it. Okay. Okay, sir. Okay, Nana. Bye, sir. Okay, Nana. Thank you, sir. Bye, Nana. Bye. Bye, sir. Thank you very much. Bye, sir. Bye, Nana. Bye, Nana. Bye, sir. Bye, Nana.